ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు, ఆ తర్వాత జోగి రాజీవ్ అంటే జోగి రమేష్ తనయుడిని అరెస్ట్ చేయడం. ఇది కక్ష సాధింపు, ఉద్దేశపూర్వకంగా కక్ష సాధిస్తూ ఉన్నారు. లోకేష్ రెడ్ బుక్ని ఓపెన్ చేశారు అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుంటే ఆయన తప్పు చేశారు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొని అమ్మేశారు, ఇది తప్పు, చట్టరీత్యా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఎలా కనిపిస్తుంది సార్ ఇది? అంటే కక్ష సాధింపు అనే పేరిట గత ప్రభుత్వంలో ఎప్పుడైనా తప్పులు జరుగుతాను వదిలేయలేదు కదా. ఎస్ సార్. అది రెడ్ బుక్ కావచ్చు, ఎల్లో బుక్ కావచ్చు, ఏదైనా బుక్ కావచ్చు. అల్టిమేట్గా ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి రమేష్ దాడికి వెళ్ళాడు. అఫ్కోర్స్ ఆయన కుటుంబ సభ్యులు నిరసనకు వెళ్ళారు అంటారు. నిరసనకు చంద్రబాబు నాయుడు ఇంటికి పోరు కదా. నిరసన తెలపాలంటే ఏదైనా పబ్లిక్ ప్లేస్లో నిరసన తెలుపుతారు. నిన్న జోగి రమేష్ సత్యమని కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని అచ్చెన్నాయుడు అలా మాట్లాడితే నిరసన తెలపడానికి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళానంటారు. నిరసన తెలపడానికి అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తారు అన్నది బూతులు తిట్టిన అచ్చెన్నాయుడు కదా. సారీ, అచ్చెన్నాయుడు కాదు, అయ్యన్న పాత్రుడు. సారీ, ఆ బూతులు అయ్యన్న పాత్రుడు తిడితే చంద్రబాబు నాయుడు ఇంటికి మీదికి నిరసన వెళ్ళరు. నిరసన వెళ్ళాలంటే తెలుగుదేశం కార్యాలయం దగ్గర వెళ్ళి నిరసన తెలపచ్చు. వాస్తవం అయితే పార్టీ కార్యాలయం దగ్గర కూడా వెళ్ళకూడదు. ఒక పబ్లిక్ ప్లేస్లో నువ్వు నిరసన తెలపాలి. కాదంటే పార్టీ కార్యాలయం ముందు నిరసన తెలుపు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఎట్లా వెళ్తారు? నిరసన తెలపడానికి ఒక్కడ వెళ్ళాలి, పెద్ద భారీ ఎత్తున వెళ్తారు. అందువల్ల ఆ రోజు చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే చంద్రబాబు అయ్యన్న పాత్రుడు చేసింది తప్పైనప్పుడు జోగి రమేష్ చేసింది కూడా తప్పే అవుతుంది కదా. సో అది అయిపోయింది. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష తీసుకుంటుంది అనేది ఆరోపణ. గుర్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మనుషులు అన్నప్పుడు సహజంగానే తనకు అవమానించిన వాళ్ళపైన ఉంటుంది, ఉండదని అనను. సో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును అవమానించిన వల్లంనేని వంశీ, అసెంబ్లీ బయట చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిన జోగి రమేష్లు తెలుగుదేశం ప్రభుత్వానికి నాయకత్వానికి ఫస్ట్ టార్గెట్ అయితే కావచ్చు. ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ, ఎవరైనా ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను అవమానిస్తే నేను ఊరుకుంటానా? కానీ అది చట్టం పరిధిలో ఉందా లేదా అన్నదే కీలకం ఇక్కడ. సో ఆ ఆర్డర్లో ప్రియారిటీలో తనను పర్సనల్గా టార్గెట్ చేసిన వారిని ప్రియారిటీగా చంద్రబాబు నాయుడు తీసుకుంటే తీసుకోవచ్చు. తీసుకున్నాడని కూడా నేను అంటలేను. తీసుకున్నా కూడా అది చట్టబద్ధమైనప్పుడు మనం తప్పు పట్టలేము. అందువల్ల ఇక్కడ క్వశ్చన్ ఏంది, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినందుకే తీసుకున్నారా చర్య? అది కాదు ఇష్యూ. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినా వెళ్ళకపోయినా అల్టిమేట్గా క్రైటీరియా ఏంటి? అగ్రి గోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు మార్చి క్రయ విక్రయాలు జరిపారా? సిఐడి జప్తులో ఉన్న భూములు, నిషేధిత భూముల్ని చేశారా లేదా అన్నది. ఇప్పుడు ఆ పాయింట్ అడగాలి. అంటే మేము చెయ్యలేదు, మా తప్పేమీ లేదు, కావాలంటే మేము నిరూపిస్తాం, కోర్టులోనైనా నిరూపిస్తాం, లేదా ఎవరి ముందైనా నిరూపిస్తాం అనే మాట అనకుండా అమెరికాలో చదువుకున్న నా బిడ్డను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని సెంటిమెంట్ పండిస్తే లాభం లేదు కదా. తల్లిగా ఆవేదన అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా ఒక బిడ్డ అరెస్ట్ అయినప్పుడు తల్లి పడే బాధ సహజం. అది ఎవరైనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ బాధపడలేదా? సో దానికేమి మనం కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ బాధ చట్టం కిందికి రాదు. చట్టం కిందికి వచ్చేది అగ్రి గోల్డ్కు సంబంధించిన భూముల్ని క్రయ విక్రయాలు జరిపారా లేదా, జరిపితే జోగి రమేష్ కుటుంబ సభ్యులు అందులో ఉన్నారా లేదా, ఇది తేల్చాలి కదా. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అయినా, జోగి రమేష్ అయినా, జోగి రమేష్ సతీమణి అయినా, ఎవరైనా చట్టం పరిధిలోనే ఈ క్రయ విక్రయాలు జరిగాయా లేదా, ఆన్ గ్రౌండ్ అది ఎవరి భూమి, అది అగ్రి గోల్డ్ భూమా ఇంకెవరి భూమి అని. ఎందుకంటే అది అగ్రి గోల్డ్ భూమి అయి గనక జోగి రమేష్ పేరిట కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ అయితే మరీ అన్యాయం. రెండు రకాల అన్యాయం. ఎందుకంటే ఒకటి అక్రమ లావాదేవీలవి. ఎందుకంటే చట్ట ప్రకారం ఆ భూములు కొనకూడదు, అమ్మకూడదు. అలాంటప్పుడు కొని అమ్మారన్నది ఆరోపణ. అదే నిజమైతే అది మొదలు చట్టం అంగీకరించని నిషేధిత భూముల్ని కొన్నందుకు, అమ్మినందుకు కూడా అది నేరం. అందులో రెండవది అగ్రి గోల్డ్ భూములవి. ఎందుకంటే అగ్రి గోల్డ్ బాధితులు సామాన్య ప్రజలు, వేల సంఖ్యలో సామాన్య ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు మామూలు సమస్యలు కాదు. నేను కూడా గతంలో మాట్లాడాను, నా దగ్గర కూడా వచ్చారు వాళ్ళు. పాపం సామాన్య ప్రజలు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏంటి?
తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని స్వాధీనపరచుకొని వారికి మేము న్యాయం చేస్తామన్నది హామీ. అందువల్ల అగ్రిగోల్డ్ ఆస్తులు చెందాల్సింది అగ్రిగోల్డ్ బాధితులకు. అది రాజకీయ నాయకులు గనక ఆ ఆస్తుల్ని గనక పొందితే అది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. అందువల్ల 2 రకాల నేరం అవుతుంది. ఒకటి, నిషేధిత భూముల క్రయ విక్రయాల్లో ఇన్వాల్వ్ అయినందుకు నేరం అవుతుంది. అగ్రిగోల్డ్ బాధితులకు చెందాల్సిన భూముల్ని పొందినందుకు 2వ రకమైన నేరం. ఇక ఇది కాదు, మాకు తెలియదు అది అగ్రిగోల్డ్ భూమిని మేము కొన్నాము అంటే అది కూడా నేరమే. తెలిసినా తెలియకుండా రసాయన భూమి కొంటాం, తెలియక కొన్నా కూడా అది నేరమే కదా. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెన్ నెవర్ బి ది ఎక్స్క్యూజ్ ఫ్రమ్ లా. అంటే చట్టం నాకు తెలియదు అంటే అది ఎక్స్క్యూజ్ కాదు, బట్ అదైనా నిరూపితం కావాలి కదా. నిజంగానే తెలియదా? ఎందుకంటే సర్వే నెంబర్ల మార్పిడికి ఒత్తిడి, ఇప్పుడు దానిపైన అధికారులను కూడా ఇవాళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు. అందువల్ల జోగి రమేష్ పైన కక్ష సాధింపు, అన్యాయంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న బిడ్డను అరెస్ట్ చేశారు. ఇలా పొలిటికల్ సెంటిమెంటు, ఫ్యామిలీ సెంటిమెంటు ప్రయోగిస్తే లాభం లేదు. లీగల్ సెంటిమెంట్ ఉండాలి. చట్టం ఏంటి చెప్తోంది? చట్టబద్ధమైన అమ్మకాల కొనుగోళ్ళ కాదా, దీనిపైన తేల్చాలి. సవాల్ చేయాల్సింది అక్కడ, కానీ అక్కడెక్కడ సవాల్ చేయడం లేదు. సవాల్ చేసింది కక్ష సాధింపు చేయకూడదు, చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరించకూడదు, అధికారం ఉందని, మీకే అధికారం శాశ్వతం కాదు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి తప్ప అది అగ్రిగోల్డ్ భూమి కాదు. మేము కొన్నది ప్రైవేట్ భూమి, మేము అమ్మింది ప్రైవేట్ భూమి, మా క్రయ విక్రయాలు లావాదేవీలు చట్టబద్ధమే అని ఆర్గ్యూ చేయడం లేదు ఎక్కడా కూడా. అక్కడ నాలాంటి వాడికి అనుమానం వస్తుంది. నాకేమి ఆడ భూమి ఏదో నేను చూడలేదు, ఆడ భూమిపైకి వెళ్ళలేదు, ఆ డాక్యుమెంట్లు కూడా చూడలేదు. కానీ స్టేట్మెంట్లను బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే ద డిఫెన్స్ అనేది వీక్గా కనబడుతుంది. మేము అగ్రిగోల్డ్ భూముల్ని కొనలేదు, అది అగ్రిగోల్డ్ భూములే కాదు, అది ప్రైవేట్ వ్యక్తుల భూములు, ఈ క్రయ విక్రయాలు ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదు అన్న పాయింట్ కన్నా కూడా ఇది రాజకీయ కక్ష అనే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ముందుకు వస్తుంది. లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్, అయ్యో ఆ బిడ్డను అరెస్ట్ చేస్తారా, నా బిడ్డకేం సంబంధం అని. బిడ్డ తండ్రి అనే సమస్య కాదు. ఇప్పుడు నేను ఒక అక్రమ లావాదేవీలు చేసి నా పిల్లలపైన రిజిస్ట్రేషన్ చేయిస్తే చట్టం ఏం చెప్తుంది? నా బిడ్డ నాపైనే కాదు, ముందు ఎవరి పేరు రిజిస్టర్ అవుతుందో వాళ్ళనే కదా చట్టం పట్టుకునేది. వాళ్ళ అమాయకులు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు మైనర్లేం కాదు కదా. సో ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఇవన్నీ పనిచేయవు. రిజిస్ట్రేషన్ ఎవరిపైన ఉంది అనేదే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు అందుకే రిజిస్ట్రేషన్ కొడుకు పేరు మీద జోగి రాజీవ్ పేరు మీద అయింది కనుక ఆయనను మొదలు లోపలేశారు. తర్వాత ఇప్పుడు జోగి రమేష్ పాత్ర గురించి కూడా విచారణ జరుపుతామని అంటున్నారు. అందువల్ల ఇక్కడ పొలిటికల్ యాంగిల్, ఫ్యామిలీ సెంటిమెంట్లకు ప్లేసే లేదు. ఎందుకంటే ఇది చట్టబద్ధమైన క్రయ విక్రయాల, చట్ట విరుద్ధమైన క్రయ విక్రయాల తేల్చాలి. దానిపైననే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జగన్ కానీ, జోగి రమేష్ కానీ క్వశ్చన్ చేస్తే క్రెడిబిలిటీ ఉంటుంది తప్ప మా పైన కక్ష సాధింపైనా అది చట్టబద్ధమైతే అభ్యంతరం చెప్పలేం కదా. సో కక్ష సాధింపు కదా అని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు వదిలేయలేం కదా. అందుకే నేను అన్నది అది రెడ్ బుక్లో ఉన్నదా, ఎల్లో బుక్లో ఉన్నది కాదు, అది లీగల్ బుక్ ప్రకారం, చట్టం అనే పుస్తకం ప్రకారం జరుగుతుందా లేదా, లా బుక్ ప్రకారం జరుగుతుందా లేదా. జరగలేదు అనుకుందాం, నిజంగానే జోగి రమేష్ జరిపిన భూముల క్రయ విక్రయాల్లో ఎక్కడా చట్ట ఉల్లంఘన లేదు, అది ప్రైవేట్ భూమి అనుకుందాం, అగ్రిగోల్డ్ భూమి కాదు అనుకుందాం. ఇయర్ ఎవ్రీ వే కదా, లీగల్గా రీకోర్స్కి వెళ్ళచ్చు, పొలిటికల్గా వైసీపీ ఛాలెంజ్ చేయొచ్చు. లేండి ఒక లెజిస్లేటివ్ సబ్ కమిటీ వేయండి, మీరు కావాలంటే మీరు ఏదైనా సమాజంలో పెద్దలు రండి, మేము చూపెడతాం ఆ భూములు, డాక్యుమెంట్లు వాళ్ళ ముందు పెడదాం, మీడియా ముందు డాక్యుమెంట్లు పెడదాం, ఇంకో ఎక్కడ ఉంది చెప్పండి, ఇప్పుడు ఈ భూమి మేము తప్పుగా కొన్నామా లేదా, మేము పలానా భూమి పలానా వాళ్ళ దగ్గర పలానా సర్వే నెంబర్ ప్రకారం కొన్నాం, అది అగ్రిగోల్డ్ భూమి కాదు అని చెప్పమండి, అయిపోతుంది కదా. సో ఆ ఛాలెంజ్ రావడం లేదు, వెరీ వీక్ ఛాలెంజ్ అవుతుంది. ఇక రెండవ అంశం ఏంటంటే ఇక్కడ అధికారం ఉన్న సమయంలో ఎవరికైనా నాయకుని నాయకుని మెప్పించటానికో లేదా నాయకులు చెప్పినట్టు వినే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తి రాజకీయ నాయకుల అక్రమ లావాదేవీలకు
సో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందుతూనే లేదా ప్రయోజనం పొందకుండా కూడా తప్పులు చేసిన అధికారులు కూడా శిక్షార్హులే. అధికారులు చట్టం ప్రకారం నడవాలి తప్ప నాయకుల ప్రకారం నడవాలి. జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి పోతే సో డెఫినెట్గా అది నేరమే కదా, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా అది ఒక లెసన్ అవుతుంది. మీరు చంద్రబాబు నాయుడును మెప్పించడానికో లోకేష్ని మెప్పించడానికో చట్టం అతిక్రమించి ఎవరిపైన దాడులు జరిపినా రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. సో అందువల్ల చంద్రబాబు ఇప్పుడు వాళ్ళ వంశీ కానీ కొడాలి నాని కానీ జోగి రమేష్ కానీ వీరు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు క్లియర్గా మీకు ఇబ్బందులు కొడాలి నానికి ఇంకా పూర్తిగా మొదలు కానట్టుంది. ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చంద్రబాబు అందరూ రెచ్చిపోవచ్చు, కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోయారు. సో అంటే చంద్రబాబు నాయుడినే పర్సనల్గా టార్గెట్ చేస్తూ అటాక్ చేయడంలో వీళ్ళు ముందున్నారు. ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇది ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఎవరో చెప్పారు, కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు స్పీకర్ వైపు చూసేవాడు కాదట, చంద్రబాబు నాయుడు వైపు చూసేవాడు కాదట, జగన్ వైపు చూసేవాడట. అంటే జగన్ కళ్ళల్లో ఆనందం ఉందా లేదా అని, బావ కళ్ళల్లో ఆనందం కొరకు చేశామని గతంలో ఎక్కడో కామెంట్లు జోక్లు మనం విన్నాం. సో అలా జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కోపానికి బలికాక తప్పదు కదా. సో అనివార్యంగా అవుతుంది కదా, మరి ఆ పని చేయకూడదు కదా. రాజకీయంగా మీరు చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి, తెలుగుదేశాన్ని ఎదుర్కోవాలి తప్ప పర్సనల్ స్థాయికి పోయి మీరు రాజకీయాల్ని వ్యక్తిగత స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగత స్థాయికి వచ్చాయని విమర్శించే హక్కు ఉండదు కదా. అందువల్ల వీరికైనా వాళ్ళకైనా రాజకీయాలుగా నడపాలి. రాజకీయాల్ని పర్సనల్ లెవెల్కు పట్టుకొచ్చి ఫ్యామిలీ లెవెల్కు పట్టుకొచ్చి రాజకీయాలు జరిపితే అధికారం మార్పినప్పుడు అనివార్యంగా ఈ రకమైన వ్యవహారం వస్తుంది. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన ఎవరైనా ప్రజాస్వామ్యంలో అధికారం పోయినప్పుడు అనుభవించక తప్పదు. అది కక్ష సాధింపు కదా, అది రెడ్ బుక్ కదా అని అనలేం కదా. సో ఏ బుక్ అయినా అనవసరం, లా బుక్ ప్రకారం జరిగిందా లేదా, లా బుక్ ప్రకారం జరిగితే మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. లా బుక్ ప్రకారం జరగలేదనుకో అప్పుడు ప్రశ్నిస్తాం. సో అది రెడ్ బుక్లో రాసుకోవచ్చు లోకేష్, దాన్ని మనం ఆయన ఏ బుక్లో రాసుకున్నాడో నాకు తెలియదు. ఆ రెడ్ బుక్ నేను ఓపెన్ చేసి చూడలేదు. నేను నా వరకు వచ్చే వరకు అది లా బుక్ ప్రకారం అవునా కాదా అనేదే క్రైటీరియా. లా బుక్ ప్రకారం కూడా రెడ్ బుక్లో రాసుకొని లా బుక్ ప్రకారం చేస్తే అభ్యంతరం లేదు. రెడ్ బుక్లో రాసుకొని లా బుక్ విరుద్ధంగా లోకేష్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు అడుగుతాం. సుదీర్ఘ చర్చల తర్వాత చాలా తర్జన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరమైంది సార్. చంద్రబాబు నాయుడు దీని మీద పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేశారు. సో చాలా పేర్లు వినిపించేశారు. గండి బాబ్జీ అన్నారు, పెలా గోవింద్ అన్నారు, తర్వాత బైరా దిలీప్ చక్రవర్తి అన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాము అని చెప్పి ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్సీ ఆ స్థానంలో ఖాళీ అయింది కదా సార్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరమైంది. ఎందుకు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్టు అన్నది ఒక పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసింది అంటూ అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేశారు సార్. నిజంగా ఈ విజయంతో పునర్వైభవానికి బీజం వేసినట్టు. అంటే మొదటిది దూరం కాలేదు, దూరం కావాల్సి వచ్చింది. సర్వశక్తులు వడ్డారు, అన్ని ప్రయత్నాలు చేశారు. అడ్డగోలుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొనటానికి చేయకూడని పనులన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది. అయినా కూడా గ్యాప్ చాలా ఎక్కువగా ఉండడం కారణం కావచ్చు. వైసీపీకి చెందిన వారిని బొత్స సత్యనారాయణ కోట్ అండ్ కోట్ సంతృప్తి పరిచి ఉండగలగాలి. మనకు తెలియదు కాదు కదా, స్థానిక సంస్థల ఎన్నికలంటే సొంత పార్టీ అభ్యర్థి అయినా సంతృప్తి పరచాల్సిందే. ఇక ఎలా సంతృప్తి అనేది నేను చెప్పకూడదు, మీరు అడగకూడదు, అందరికి తెలుస్తుంది. సంతృప్తి కోట్ అండ్ కోట్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచాల్సిందే. సొంత పార్టీ కదా అని సంతృప్తి పరచకపోతే ఓట్లు పడవు. సో మనం అనేక సందర్భాల్లో ఇది చూసాం. అందువల్ల అలా సంతృప్తి పరచగలడు కనుకనే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ పెట్టాడు. బొత్స సత్యనారాయణ ఆయనేనా మళ్ళీ ఇంకెవరు లేరా అని చర్చ కూడా జరిగింది. వైసీపీలో కూడా కొంతమంది మాకు ఆ టికెట్ కావాలి అని కూడా అడిగారు. కానీ చాలా సీనియరు, అనుభవజ్ఞుడు, అందరికీ ఆమోదయోగ్యుడు కనుక బొత్స సత్యనారాయణ పెట్టినా అని జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సీనియరు, అనుభవజ్ఞుడు, ఆమోదయోగ్యుడు కాదు అక్కడ. బేస్ ఏంటంటే అన్ని వనరులు ఉన్నటువంటి నాయకుడు. అందువల్ల తన పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని సంతృప్తి పరిచి కాపాడుకోగల సత్తా ఉన్న నాయకుడు బొత్స సత్యనారాయణ. అందుకొరకు జగన్మోహన్ రెడ్డి ఆయన పైన నమ్మకం పెట్టి ఆయనకి ఇచ్చారు.
నమ్మకానికి తగినట్టుగా బొత్స సత్యనారాయణ చూపెట్టగలిగాడు తన సత్తా, సంతృప్తి పరచగలిగే సత్తా. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వారు ఆ ప్రలోభాలకు లొంగకుండా నిలబెట్టుకోగలిగాడు. సో అది బొత్సకున్న రాజకీయ సామర్థ్యం, అది రాజకీయ ఆర్థిక సామాజిక సామర్థ్యం అది. సో ఆ సామర్థ్యం ఉంది కనుకనే బొత్స సత్యనారాయణ జగన్ టికెట్ ఇచ్చాడు. సో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలకు నిలబడి మాకు బలం లేదు కనుక మేము అభ్యర్థిని పెట్టము, మేము ఈ అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించము, ఈ అవినీతికర అనైతిక పద్ధతులకు మేము అవకాశం ఇవ్వము అన్న హై మారల్ పొజిషన్ ఏం టీడీపీ తీసుకోలేదు. చివరి నిమిషం వరకు విశాఖ ఎమ్మెల్సీలో గెలవటానికి రాజకీయ పరంగా చేయకూడని పనులన్నీ చేశారు. అది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మనం చూసాం కదా. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా 10కి 10 టీడీపీ ఎట్లా గెలుస్తుంది? సో ఏ రకంగా చూసినా మెజారిటీ లేదు టీడీపీకి, ఎన్డీఏకి మెజారిటీ ఏమీ లేదు. సో కానీ వాళ్ళు గెలిచారు కదా, ఎట్లా గెలిచారు? సో అందువల్ల ఆ ప్రయత్నాలన్నీ జరిగాయి. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోతే ఏం చేయగలిగేది ఉన్నది? ఇప్పుడు రాజకీయంగా మాకు బలం లేదు, మాకు మెజారిటీ లేదు కనుక మేము పోటీ చేయడం లేదు అని స్టాండ్ తీసుకుంటారు. ఇక వైసీపీ విజయం ఇది పునర్వైభవం అనేటువంటి అవకాశమే లేదు. ఇందులో వైభవం ఏం ప్రజలు ఓట్లేస్తున్నారా, ప్రజల ఎన్నికల్లో గెలిచారా? నిజమే, ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక వైసీపీ అభ్యర్థుల్ని పెట్టి గెలిచింది అనుకుందాం, నెక్స్ట్ ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నాయి. అంటే ఆ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తే నిజమే మీరు పునర్వైభవం అంటే కొంతమేరకైనా, అది కూడా పూర్తి కాదు. ఎందుకంటే గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3కు 3 గెలిచింది కనుక మీరు ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పెట్టి మీరు గెలవండి, అభ్యంతరం లేదు, అది గొప్పతనం. కానీ ఇది ప్రజలు ఎన్నుకునే ఎన్నికలు కాదు, ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఎన్నిక. మీకు క్లియర్గా మెజారిటీ ఉంది, మామూలు గ్యాప్ లేదు. సో టీడీపీ కన్నా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉన్నట్లున్నాయి. సో అందువల్ల క్లియర్గా మీ పార్టీ వాళ్ళు మీకు ఓట్లయితే పునర్వైభవం ఎట్లయితుంది? సో పునర్వైభవం కాదు, వైభవం కోల్పోకుండా జాగ్రత్త పడగలిగారు పూర్తిగా, అంతే తప్ప ఇలా వైభవం ఎక్కడిది, పునర్వైభవం ఎక్కడిది? ఏం ప్రజలు ఏమన్నా 11 ఎమ్మెల్యే సీట్లపై 12 అయినాయా? సో ఇదేమైనా పార్టీ బలం ఏమైనా పెరిగిందా? ఒక ఉప ఎన్నికల్లో కూటమి గెలుచుకున్న సీట్లు మీరైనా గెలిచారా? లేదు గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయా? మీరు కొంతమంది పోయినా కొంత పార్టీ ప్రజాప్రతినిధులు నిలుపుకోగలిగారు, ఆడికి కూడా మొత్తం నిలబెట్టుకోలేదు. కొంతమంది పోయారు కూడా, కొంతమంది పోయినా కూడా ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం కారణాన నిలబెట్టుకోగలిగారు. అంత మేరకు ఇది అంటే మా పార్టీని మేము కాపాడుకోగలిగాం. ఓడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి, అధికార కూటమి నుంచి తీవ్రమైన ఒత్తిడి ప్రలోభాలున్నా మా వాళ్ళు నిలబడ్డారు. ఇది వైసీపీకి ఉన్న రాజకీయ సామర్థ్యం అంటే నేను ఒప్పుకుంటాను తప్ప పూర్వవైభవం ఏమున్నది? పూర్వవైభవం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద పదం. సో ఇందులో వైభవం లేదు, పూర్వవైభవం లేదు. ఇట్ ఇస్ ఎ సింపుల్ థింగ్. సో తమ వారిని మెజారిటీ నిలబెట్టుకోగలిగారు. ఆ మేరకు వైసీపీ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అందులో బొత్స సత్యనారాయణ సామర్థ్యం కూడా చాలా కీలకం. అందరికీ తెలుసు కదా, బొత్స సత్యనారాయణ మామూలు సామర్థ్యం ఉన్నవాడు కాదు కదా. సో అందువల్ల ఆయన ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించగలడు కనుకనే జగన్మోహన్ రెడ్డి ఆయనను అభ్యర్థిగా పెట్టారు. అంతే తప్ప ఇది పొలిటికల్ ఎబిలిటీస్కి సంబంధించిన తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పే కాదు. అందువల్ల పూర్వవైభవం చర్చే రాదు. ఈ బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా విపక్షాలు మొత్తం అపోజ్ చేస్తూ ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ పరిణామాల మీద ఇండియా తీసుకున్న స్టాండ్ని, షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని విపక్షాలు ఎస్పెషల్లీ కాంగ్రెస్లో శశి థరూర్ అప్రిషియేట్ చేశారు సార్. కానీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పరిణామాల మీద స్పందించలేదు. దాన్నే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బండి సంజయ్. చైనా ఆలోచనలు అమలు చేసే వ్యక్తి రాహుల్ గాంధీ, అందుకే నోరు విప్పడం లేదు అని చెప్పి బండి సంజయ్ కామెంట్. ఎవరైనా రాహుల్ గాంధీ స్పందించలేదని బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్. ఒకసారి బయట వెళ్ళండి సార్. అదే బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడా అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడా భాష, అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. వాళ్ళ చైనా
ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు. వద్దన్న దాన్ని రాహుల్ గాంధీ చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. అదే బంగ్లాదేశ్ రైట్ సార్, నాకు తెలిసి రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యారని. రాహుల్ గాంధీ ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యాడు, సార్. ఆల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడాడు. ఆల్ పార్టీ మీటింగ్ లో క్లియర్ గా పార్టీ వైఖరి ఏంటి, బంగ్లాదేశ్ పరిణామాల్లో ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, ఇవన్నీ మాట్లాడాడు. అవన్నీ 3 ప్రశ్నలు అడిగాడని కూడా మనకు బయట కూడా వచ్చింది కదా. అందువల్ల రాహుల్ గాంధీ నిన్న రాహుల్ గాంధీ కాదు, ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు. సో బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులకు రక్షణ కల్పించాలని. సో ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా మేము సమర్థిస్తాం అని క్లియర్గా ప్రకటన చేశారు. ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో భారతదేశ రాజకీయ పార్టీల మధ్య ఏనాడు కూడా విభేదం లేదు. ఇప్పుడే కాదు, మీకు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్ ముక్తి వాహినికి భుజం కలిపి భారత సైన్యాలు పోరాడి బంగ్లాదేశ్కు స్వాతంత్రం సాధించిన సమయంలో 1971లో భారతీయ జనసంఘ్ నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంటు సాక్షిగా ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు. సో భారతీయ జనసంఘ్ కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన రాజకీయ సైద్ధాంతిక శిబిరాలు అయినా కూడా ఆ రోజు కూడా అటల్ బిహారీ వాజ్పేయి బంగ్లాదేశ్ విషయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని సమర్థించడమే కాదు, ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు. ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత మీకు షేక్ హసీనాకు 1975 నుంచి 81 వరకు భారతదేశంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వము ఆశ్రయం ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా అభ్యంతరం ఎవరు చెప్పలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వము, ఆ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉంది. అందువల్ల ఇందులో బంగ్లాదేశ్ విషయంలో భారతదేశంలో బైపార్టిజాన్ కన్సెన్సస్ అంటారు, భిన్నమైన రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇక్కడ ఎవరు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఎవరు వ్యక్తం చేయడం లేదు. అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్లో ఇలా రాజకీయ పార్టీలన్నీ ఏకమై కొట్లాడాల్సింది. మనం తిట్టుకొని బంగ్లాదేశ్లో ఉన్న భారత వ్యతిరేక శక్తులకు బలమిస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? విదేశాలకే ప్రయోజనం కలుగుతుంది. దేశంలో పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పట్టుకొని చైనా మనిషి అంటే ఎవరు బెనిఫిట్ పొందుతారు? చైనా వాడు బెనిఫిట్ పొందుతాడు, పాకిస్తాన్ వాడు బెనిఫిట్ పొందుతాడు, బంగ్లాదేశ్లో ఉన్న భారత వ్యతిరేక శక్తులు బెనిఫిట్ పొందుతాయి. భారతదేశానికి ఏం గౌరవం ఇస్తుందా? భారతదేశానికి ఇది వర్ణనిస్తుందా? మీరు రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించటానికి వారి విధానాలు విమర్శించవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్ని మీరు దేశద్రోహులుగా ఎవరన్నా అది భారతదేశానికి గౌరవం ఇవ్వదు. ఎందుకంటే పాకిస్తాన్ వాడికి ఒక ఆయుధం కదా, ఏముంది ఇండియా అది ఒక గొప్ప దేశమా, ఆ దేశంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చైనా ఏజెంటు అని పాకిస్తాన్ అంటే మన గౌరవం పెరుగుతుందా? మీరు ఎవరి దేశభక్తిని శంకించకూడదు. నరేంద్ర మోడీ దేశభక్తిని శంకించకూడదు, రాహుల్ గాంధీ దేశభక్తిని శంకించకూడదు, మీరు ఎవరి దేశభక్తిని కూడా శంకించకూడదు. సో మీకు మోడీ విధానాలు రాహుల్ గాంధీ విధానాలు వేరుండొచ్చు, కానీ ప్యాట్రియాటిజాన్ని శంకించకూడదు. అది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ గతంలో నితీష్ కుమార్ విషయంలో సరిగ్గా అమిత్ షా ఏమన్నాడు, బీహార్లో బహిరంగంగా అన్న నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు పేల్చుకుంటారన్నాడు. అంటే నితీష్ కుమార్ పాకిస్తాన్ ఏజెంట్ అన్నాడు. మరి ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఏజెంట్ ఎన్డీఏ ముఖ్యమంత్రి, మరి ఎలా పాకిస్తాన్ ఏజెంట్లు మీ దగ్గర పెట్టుకున్నారు? అంటే పాకిస్తాన్ ఏజెంట్లకు కూడా మీరు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రులు చేస్తారా? భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా. పాకిస్తాన్ ఏజెంట్లు మీరు ముఖ్యమంత్రులు చేసేటువంటి పార్టీ ఇది. మరి ఇదేం దేశభక్తి? పాకిస్తాన్ ఏజెంట్ల ముఖ్యమంత్రులు ఎందుకు చేస్తున్నారు? సో నితీష్ కుమార్తో కలవకూడదు పాకిస్తాన్ ఏజెంట్. ఆయన ఎట్లా కలుస్తారు మీరు? ఎందుకంటే ఆయన గెలిస్తే పాకిస్తాన్లో కదా టపాకాయలు కాల్చుకునేది. ఇది అమిత్ షా అన్నాడా లేదా? మీరు గూగుల్లో ఒకటి చూడండి, ఇప్పటికి కూడా తెలుస్తుంది. అందువల్ల ఇలా రాజకీయంగా తమకు నచ్చితే దేశభక్తుడు, తమకు నచ్చకపోతే దేశద్రోహి. భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలని దేశద్రోహ పార్టీలు, మిగతా పార్టీలంతా ఎవడు దేశభక్తులు కాదు. ఈ దేశభక్తి విహీన రాజకీయం ఏంటి? దేశభక్తి అనేది రాజకీయాలకు అతీతమైంది. దీని విధానపరమైన విభేదాలు ఉండొచ్చు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ రద్దు చేసి పడేయండి, ఎన్నికల కమిషన్కు లేఖ రాయండి, రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై చేయండి, ఆయన చైనా ఏజెంట్ కదా అని. ఒక విదేశీ ఏజెంట్ ఏ రకంగా భారతదేశంలో ఆయన
పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ ఓ వివాదం రైజ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీని మోడీ కాపాడుతున్నాడని చెప్పి ఆయన వాదన. రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఒక సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడేది నిజమే అయితే చర్య తీసుకొని డిస్క్వాలిఫై చేయండి. ఎవరో కర్ణాటక ఎన్నికల సమయంలో ఈ దొంగల ఇంటి పేర్లు అన్నీ మోడీ అని ఎందుకుంటాయన్నందుకు 2 ఏళ్ళు డిస్క్వాలిఫై చేసి పడేశారు కదా. 2 ఏళ్ళు జైలు శిక్ష పెట్టి ఎంపీగా డిస్క్వాలిఫై చేసి బంగ్లా కూడా ఖాళీ చేశారు కదా. మరి అది చేయండి, ఏమవుతుందో చూడండి. అలా వెంటాడితే రాహుల్ గాంధీ బలం పెరిగి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయ్యాడు. ఇప్పటికైనా బీజేపీకి అర్థం కావాల్సింది అంటే పర్సనల్గా టార్గెట్ చేస్తే దేశంలో ప్రజలు అంగీకరించరు. మీరు గమనించండి, రాహుల్ గాంధీని ఏ రకంగా పప్పు అంటూ ఆయన ఇమేజ్ పైన అటాక్ చేశారు, ఆయన డిస్క్వాలిఫై చేశారు, ఆయనను డిఫెమేషన్ పరువు నష్టం దావా అనే కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ కోర్టు ఇవ్వచ్చు. కానీ అందరికీ తెలుసు కోర్టులు ఇచ్చినా కూడా అందరికీ తెలుసు దీని వెనకాల రాజకీయం ఏంటని. 2 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. ఆఖరికి ఆగమేఘాల మీద ఆయనను డిస్క్వాలిఫై చేశారు. ఆయన బంగ్లా ఖాళీ చేయించారు. ఇవన్నీ ఏం జరిగింది? అల్టిమేట్గా ఏం చేశారంటే 52-99 సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది, లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాడు, ఇండియా కూటమిలో ఆయన తిరుగులే నాయకుడయ్యాడు. ఇలా మోర్ రెస్పెక్టబుల్ పొలిటీషియన్గా రాహుల్ గాంధీ ముందుకు వచ్చాడు. రాహుల్ గాంధీ ఇమేజు, రాహుల్ గాంధీ గ్లామర్ పెంచడానికి కారణమయ్యారు. ఇంకా మీరు ఆయన చైనా ఏజెంటు, పాకిస్తాన్ ఏజెంటు అని అనడానికైనా బేసిస్ ఉండాలి కదా. ఎవరు మా కుటుంబం యొక్క చరిత్ర మనకు తెలియదా? రాహుల్ గాంధీ తండ్రి, నానమ్మ ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు కదా. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కొరకు దశాబ్దాల పాటు ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు కదా. అందువల్ల రాహుల్ గాంధీని విధానపరంగా మనం వ్యతిరేకించాలంటే వ్యతిరేకించుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కడు దేశద్రోహి, మేము తప్ప అందరూ దేశద్రోహి, వాడు పాకిస్తాన్ ఏజెంటు మాతో ఉండకపోతే, మాతో కలిస్తే మాత్రం ప్యాట్రియాటు అని ఈ రాజకీయం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఈ సెబీ చీఫ్ రిజైన్ చేయాలి, అలాగే ఈ హిండన్బర్గ్ చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలి అని చెప్పి 22న దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి సార్. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉన్నారు, మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పలుకుతూ ఉన్నారు, ఇది ద్వంద్వ విధానము అని చెప్పి. ఇఫ్ అదానీ ఈజ్ రాంగ్ ఫర్ ఇండియా, వై అండ్ హౌ ఈజ్ హీ రైట్ ఫర్ తెలంగాణ? విల్ రాహుల్ గాంధీ డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి టు రోల్ బ్యాక్ అదానీస్ ఇన్వెస్ట్మెంట్స్? కేటీఆర్ ట్వీట్ సార్ ఇది. సో కేటీఆర్ డిమాండ్ చేసినట్టుగా రేవంత్ను రాహుల్ డిమాండ్ చేయగలరా? ఇది కాంగ్రెస్ ద్వంద్వ. ఇప్పుడు అదానీ పెట్టుబడులకు వ్యతిరేకంగా కేటీఆర్ కూడా అర్థం కావాల్సింది, అదానీ దేశంలో పెట్టుబడులు పెట్టకూడదు, అదానీ వ్యాపారాలు చేయకూడదు, అదానీ వ్యాపార సంస్థల్ని రద్దు నిషేధించండి అని కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందా? అది ఆ రకంగా పోరాడితే కేటీఆర్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఇప్పుడు అదానీ పైన కాంగ్రెస్ పార్టీ దేనికి పోరాడుతుంది? అదానీ వ్యాపారం చేయకూడదు, అదానీ పోర్టులు కట్టకూడదు, అదానీ బొగ్గు తవ్వకూడదు, అదానీ పవర్ పాయింట్ పెట్టకూడదు అని ఇది కాదు కదా పోరాటం. అదానీ పైన పోరాటం ఏంటి? అదానీ షేర్ల మ్యానిపులేట్ చేసి స్టాక్ మార్కెట్ మ్యానిపులేట్ చేశాడు. ఆయన బోగస్ కంపెనీలు విదేశాల్లో పెట్టి మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు అన్నది కదా. హిండన్బర్గ్ ఆరోపణ అయినా, ప్రతిపక్షాల ప్రశ్న అయినా, కాంగ్రెస్ పార్టీ రేపు పోరాటమైనా ఈ దేశ స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడు. అందులో సెబీ చీఫ్ అదానీకి సహకరించారు. అదానీ కంపెనీలలో షేర్ల పెరుగుదలకు అక్రమ మార్గాల్లో దోహదం చేసిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో సెబీ చీఫ్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ రకంగా అదానీ కంపెనీలలో షేర్ల మ్యానిపులేషన్ చేస్తుంటే నియంత్రించాల్సిన సెబీ చీఫ్ దాని నుంచి ప్రయోజనం పొందారు అన్నది ఆరోపణ. ఆ ఆరోపణ పైన నిరసన వ్యక్తం విచారణ జరపంటున్నారు. ఎందుకంటే ఇదే ఆరోపణ నిజమైతే కోట్లాది భారతీయుల పెట్టుబడులు ప్రమాదకరం మారుతాయి. స్టాక్ మార్కెట్లు ఇవాళ యంగ్ ఇండియా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. డిమాట్ అకౌంట్లు పెరుగుతున్నాయి. మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇండియన్ ఇన్వెస్టర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సో అందువల్ల నియర్లీ 20% ఆఫ్ ఇండియన్స్, లేటెస్ట్గా ఒక అంచనా ప్రకారం 20% మంది భారతీయులు స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా కాకపోయినా స్టాక్ మార్కెట్లో రకరకాల రూపాల్లో అసోసియేట్ అయి ఉన్నారు.
అంటే డైరెక్ట్గా ట్రేడింగ్ చేయకపోవచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నవారే కదా. సో అందువల్ల అలాంటి కోట్లాది భారతీయుల కష్టార్జితం అన్యాయం అవుతుంది అనే అంశం పైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనకు పిలిపించింది. అంతే తప్ప అదాని పెట్టుబడులు పెట్టకూడదు, అదాని కంపెనీలను బ్యాన్ చేయండి, అదాని పోర్ట్లు పెట్టకూడదు, అదాని విమానాశ్రయాలు నడపకూడదు అని చెప్పి ఉద్యమం కాదు కదా. అలా అంటే కేరళలో సిపిఎం ప్రభుత్వం ఉన్న చోట కూడా అదాని ఇన్వెస్ట్మెంట్ ఉంది, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట అదాని ఇన్వెస్ట్మెంట్ ఉంది, అదాని ఇన్వెస్ట్మెంట్ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదాని ఇన్వెస్ట్మెంట్ ఉంది. మరి అదాని అంబానీ అని చెప్పి బీఆర్ఎస్ కూడా విమర్శించింది, అయినా అదాని డేటా సెంటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఉంది. మరి ఎందుకున్నది? అందువల్ల ఒక కంపెనీ పైన ఆరోపణ ఏంటి, ఒక కంపెనీ పైన పెట్టుబడి ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా. ఆరోపణ ఏంటి? ఆరోపణ ఫర్ ఎ పర్టిక్యులర్ థింగ్ అని చెప్పి అదాని ఈ దేశంలో సంపద సృష్టించే వ్యాపారాలు చేయడం లేదు, పరిశ్రమలే పెట్టడం లేదు అని ఎవరు అంటలేరు కదా. సో అందువల్ల ఈ రెండింటినీ వేరువేరుగా చూడాలి. అదాని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని ఎక్కడ ఎవరు అభ్యంతరం అయ్యారు. నాకు తెలిసినంత వరకు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ పార్లమెంట్లో అదాని ఇండస్ట్రీస్ని టేక్ ఓవర్ చేసుకోండి, అదానికి ఇండస్ట్రీ పెట్టే హక్కే లేదని ఎవరు అనలేదు ఇంతవరకు. అదాని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని ఎవరు అనలేదు. సో అదాని ఉండే వ్యాపార కంపెనీ లైసెన్సులు రద్దు చేయండి ఎవరు అనలే కదా. సో ఇట్ వాజ్ స్పెసిఫిక్ టు పర్టిక్యులర్ డీల్స్. అదాని కంపెనీల షేర్లు గత 3-4 ఏళ్ళలో అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా అదాని కంపెనీలో 75% ఆయనయే పెట్టుబడులు, ఆయన ఇతర కంపెనీల బినామీ కంపెనీలో రకరకాల బోగస్ కంపెనీలను పెట్టి వాటి ద్వారా లాభం పొంది నిబంధనలకు అతీత విరుద్ధంగా 75% కన్నా ఎక్కువ ప్రమోటర్ షేర్ కలిగి ఉన్నాడు. ఆయన షేర్లను షేర్ వాల్యూస్ను మ్యానిపులేట్ చేయడం ద్వారా $100 బిలియన్ అంటే $10,000 కోట్ల 100 బిలియన్ లాభం పొందాడు. ఇది కదా ఆయన పైన ఆరోపణ. ఆ ఆరోపణ పైన విచారణ జరపాలి. ఆరోపణ విచారణ జరపమంటే ఇన్వెస్ట్మెంటే చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో అదాని లెజిటిమేట్గా వ్యాపారం చేస్తాడు, నేరం అది. అదాని లెజిటిమేట్గా వ్యాపారం చేస్తాడు, లెజిటిమేట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అది నేరం కాదు కదా. దానికే భిన్నంగా చూడాలి కదా. అని అందువల్ల అప్పుడు కేటీఆర్ చెప్పాల్సింది, అదాని మాధవి సెబీ చీఫ్ మధ్య ఒక చట్టవిరుద్ధమైన లావాదేవీలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని బీఆర్ఎస్ అంగీకరిస్తుందా లేదా చెప్పండి. అంగీకరిస్తే ఈ ప్రొటెస్ట్లో భాగం కావాలి, అంగీకరించకపోతే లేదు అదాని చాలా మంచివాడు, మాధవికి సంబంధమే లేదు, ఇలాంటి స్టాక్ మార్కెట్ మ్యానిపులేట్ చేయలేదని బీఆర్ఎస్ చెప్పదలుచుకుందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా మొదలు. అందువల్ల అదాని పైన ఇన్వెస్ట్మెంట్లకు వ్యతిరేకంగా ఎక్కడ తెలంగాణలో కాదు, రాజస్థాన్లో కూడా అదాని ఇన్వెస్ట్మెంట్ ఉంది, కేరళలో ఇంతమంది చెప్పినట్టు కేరళలో ఉంది, అంతటా ఉంటుంది అదాని ఇన్వెస్ట్మెంట్. అదాని ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ హౌస్, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న బిజినెస్ హౌస్. అందువల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అదాని పెట్టుబడులను ఎవరు కాదంటున్నారు? అదానికి ప్రభుత్వము చట్టానికి అతీతంగా సహకరిస్తే దాన్ని విమర్శిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అదాని విమానాశ్రయాల్ని కొన్నాడు, ఆ కొనుగోలులో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నీతి ఆయోగ్ రికమెండేషన్లను కూడా పక్కకు పెట్టి అదానికి ఎక్కువ విమానాశ్రయాలు ఇచ్చారు. అదాని చేతుల్లోకి విమానాశ్రయాలు వచ్చాక యూజర్ ఛార్జెస్ 3 to 4 times పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరువనంతపురం విమానాశ్రయం అదాని చేతుల్లోకి వెళ్ళాక యూజర్ ఛార్జెస్ 3-4 times పెరిగాయి. నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ను జీవీకే వాళ్ళు అమ్మను అన్నప్పుడు వాళ్ళపైన ఈడీ సిబిఐ దాడులు జరిగాయి, తర్వాత వాళ్ళు అమ్మకానికి ముందుకొచ్చారు. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. కానీ అదాని పెట్టుబడే పెట్టకూడదు, అదాని వ్యాపారమే చేయకూడదు ఎవరల్లే ఎక్కడ.